గలగల అంటుంది. A for apple, B for ball. 800K కంప్లీట్ అవ్వగానే ఈరోజు 50,000 రూపీస్తో మేమందరం ఛాలెంజ్ని కండక్ట్ చేసినాం కదా. ఇదే 800K కంప్లీట్ అయినాక మన సబ్స్క్రైబర్స్తో అయితే కండక్ట్ చేస్తాం. ఫటాఫట్ కంప్లీట్ చేసేయండి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ వీడియోలో మేము ఓపెన్ చేయబోతున్నాం 50,000 రూపీస్ మిస్టరీ బాక్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ 50,000 రూపీస్ మిస్టరీ బాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ లో ఏవైతే బాక్సెస్ చూస్తున్నారో ఏదో ఒక బాక్స్ లో నేను రాసిన 50,000 రూపీస్ చెక్ అయితే ఉంది. సో ఎవరికైతే ఆ బాక్స్ వస్తుందో వాళ్ళు వచ్చేసి ఆ 50,000 రూపీస్ చెక్ అయితే గెలుచుకున్నట్టు. వీడియో వచ్చేసి చాలా క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ రోజు మిస్టరీ బాక్సెస్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఈ మిస్టరీ బాక్స్ ఓపెనింగ్ ఏదైతే ఉందో గైస్ దీంట్లో వచ్చేసి ఫేర్గా ఉండాలి కాబట్టి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. రూల్స్ వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఒక బాక్స్ని పట్టుకుంటారో కంపల్సరీ అదే బాక్స్ని ఓపెన్ చేయాలి. దాన్ని పట్టుకుని ఊపినాక నాకు వద్దు వేరేది కావాలంటే అది కథ కావాలి. ఏదైతే పట్టుకుంటారో అదే. అండ్ ఇది మిస్టరీ బాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి వేరే వాళ్ళు అయితే ప్యాక్ చేస్తారు అనమాట. సో మాలో ఎవ్వరికి కూడా ఏ బాక్స్లో ఏ ఐటమ్ ఉంది అనే విషయం అయితే తెలియదు. సో చూడాలి ఎవరికి ఏమొస్తుంది ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు ఉపకూరి. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు వీటిని ఓపెన్ చేస్తారని చెప్పేసి మన డింపియాడ్ అయితే డిసైడ్ చేస్తారు. అరే గట్టి ఎప్పుడా సరేనా? ఓలు ఇద్దరు ఎవరు? నరేందర్ అన్న, ఎవరు? నవీన్ అన్న, ఓలు నువ్వు, విజయ్. సో ఈ మిస్టరీ బాక్సెస్ వచ్చేసి గైస్ ఫస్ట్ ఓపెన్ చేసేటోడు డింపియాడు, సెకండ్ వచ్చేసి థర్డ్ జింగడు, ఫోర్త్ నేను, ఫిఫ్త్ విజయాడు. సో చూద్దాం 50,000 రూపీస్ చెక్ ఎవరికి వస్తుంది ఏం కదా. అందరికి అది కావాలనే ఉన్నది. చూడాలి ఎవరికి వస్తుందో. ఫటాఫట్ అన్న ఫస్ట్ మిస్టరీ దివ్య ఫస్ట్ మిస్టరీ బాక్స్ ఓపెన్. మధ్యలోకి వెళ్ళి చూసుకుంటే పొడుగు అంటారా అంతే. వీడు పొడుగు పట్టుకోడు కాబట్టి ఇప్పుడు అదే చెక్కుండే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మేము లేదురా అల్కానే ఉంది. సో మేము ఏం ప్లాన్ చేసినామంటే వేరే మిస్టరీ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవిట్లలో కొన్ని క్రేజీ ఐటమ్స్ అయితే పెట్టినాం అనమాట. మనం క్రిస్మస్ రోజు ఏదైతే మిస్టరీ బాక్సెస్ ఓపెన్ చేసినామో దాంట్లో ఏదైనా క్రేజీ ఐటమ్ ఉన్నట్లయితే వాళ్ళు మీద పోసుకోవాలి కలర్ ఉన్నట్లయితే. బట్ ఈ ఛాలెంజ్లో ఆ విధంగా అయితే కాదు. ఒకవేళ ఎవరికైనా కలర్ వచ్చినా సరే ఏదైనా వేరే ఐటమ్ వచ్చినా సరే వాళ్ళు మా 5 ఇట్లలో వేరే వాళ్ళ మీద అయితే పోయొచ్చు. ఆ పవర్ అయితే ఉన్నది వాళ్ళకు. ఇప్పుడు డింపాడి పొడుగు తీసింది కదా దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఓపెన్ చేసి అరే ఏమొచ్చింది అనుకుంటున్నారా? గొడుగు. లాస్ట్ కొంచెం చెక్ చూద్దాం. ఇంకొకటే ఒకటే ఐటమ్ ఉంటుంది. సో డింపియానికి కనుక గాయస్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఛత్రి అయితే వచ్చింది. ఇప్పుడు వానాకాలం రాబోతుంది కాబట్టి వీనికి చాలా యూజ్ అయ్యే ఐటమ్. నాకు వచ్చి తీసుకొని అనే పోమంటారు. తీసుకో ఎంజాయ్ ఛత్రి పట్టుకొని ఆడుకో. ఇక సెకండ్ ప్లేస్ లో వచ్చేసి గాయస్ అన్న అయితే ఓపెన్ చేస్తుండో. చూద్దాం అన్నకి ఐటమ్ వస్తుంది ఇంకా అని చెప్పేసి ఓపెన్ చేయి. వెనక సైడ్ కింది తీసుకుందాం అలానే ఉంది. ఒక్కటే నేను చెప్పిన ఆల్రెడీ వెనక సైడ్ కిందిది అని. ఊగుతుందా? లేదో ఐటమ్ అయితే ఉంది. టంగ్ టంగ్ అంటుంది. ఏమనుకుంటున్నావు దీంట్లో ఉన్నది? చెక్ అయితే సౌండ్ వస్తుంది. ఏమన్నా అనుకుంటున్నావు? ఏర్పడతలేదు అది ఏంటో. 1 సెకండ్ ఓపెన్ అయిపోయింది. వచ్చింది పేనం అయితే వచ్చింది. ఆమ్లెట్లు వేసుకోపోయి ఈ పేనాన్ని జింగకైతే సెకండ్ బాక్స్ లో వచ్చేసి గైస్ అన్నకైతే పేనం రావడం జరిగింది. థర్డ్ ప్లేస్ లో ఇప్పుడు నెక్స్ట్ జింగడు. చూద్దాం జింగనికి ఏది వస్తుంది ఏం కదా అని. జింగ ఓపెన్. ఊపదు దేన్ని ఊపుతున్నా పట్టుకున్నామంటే కథమే. ఇదే కావాలి పొడుగుది. ఇది కూడా బరువే ఉన్నది. దీంట్లో కూడా లేదా తెలిసి చూద్దాం. పొడుగు పడుతున్నా కదా. చీపి
జింగన్కి వచ్చేసి గాయస్ ఏమొచ్చిందంటే చీపురు కట్ట అయితే రావడం జరిగింది. సో నీకే కరెక్ట్ ఐటమ్ వచ్చింది. సూకరు బచ్చా సూకరు ఎగిరిపోతా మీద కూర్చొని అంతుడు జింగ తోకొచ్చిందా కనుక. సో జింగానికి వచ్చేసి గాయస్ మనకు ఇక్కడ ఏంటిది చీపురట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ నేనైతే ఓపెన్ చేస్తున్నా, చూద్దాం ఏమొస్తుంది. వానికి ఆప్షన్ వాడు వాడు కొట్టు అంటే జింగ వానికి కొట్టు. ఏంటది ఏంటేనా అసలు జింగ కొట్టు నాకు అసలు ఉండి చూపిస్తా. మొత్తం గప్పం అంటే మొత్తం నడిచిపోయింది. జింగనికి కాంబో ఆఫర్ అయితే వచ్చింది. ఒకటి ఓపెన్ చేస్తే అలా ఛత్రి వచ్చింది, అంతేకాకుండా ఈ స్ప్రే అయితే వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ నావే, చూద్దాం నాకే వస్తుంది ఏం కదా అని చెప్పేసి. గలగల అంటుంది. నాది కొట్టేది. వాళ్ళు పోయినసారి ఛాలెంజ్ లెక్క ఏమనుకుంటారు అంటే ఎవరికి వచ్చిన ఐటమ్ వాళ్ళే ఉంటారు కదా, నాకు కూడా ఏమైనా ప్లాన్ ఎత్తురు మేలే. ఫస్ట్ వాడు నువ్వేదా? నేను ఏమని సో నాకు వచ్చిన స్నో స్ప్రే అయితే గైస్ నేను జింగన్ మీద యూజ్ చేసిన, వాడు కూడా వచ్చే విధంగా మారిపోయిండు మొత్తం. నేను వేసినా కానీ నేను బతికిపోయినా. ఒకరికే కొట్టొస్తుంది. ఎవరైనా ఒక్కరి సెలెక్ట్ చేసుకోవాలి. చలో ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో నేను చూద్దాం వీనికి ఏమొస్తుంది ఏం కదా అని చెప్పేసి ఓపెన్ చేయరా. ఒకసారి పట్టుకుంటా. పట్టుకో ఇక్కడ కింద పెట్టి ఏమో గలగల అంటుంది, ఏమున్నదేమో కట్టలేదురా. మన కార్ వచ్చింది కాబట్టి మనం దీని మీద ఎక్కి పోయాం. జింగా అత్తవా సో విజయానికి వచ్చేసి గైస్ జీప్ అయితే వచ్చింది. ఫస్ట్ రౌండ్లో కనుక మీరు చూసినట్లయితే ఎవ్వరికి కూడా చెక్ అయితే రాలేదు. సెకండ్ రౌండ్లో అయినా చూద్దాం ఎవరికైనా వస్తుందా ఏంది అని చెప్పేసి. మొత్తం 25 ఉన్నాయి కాబట్టి ఒక్కరికి 5 ఛాన్సులు అయితే ఉంటాయి. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. లేజర్ లైట్ వచ్చింది వానికి. చిన్నప్పుడు పాపం జాతరలో కూడా బాగా ఏడిచింది కావచ్చు, తాత లేజర్ లైట్ కావాలని చెప్పేసి. ఇప్పుడైతే మనకి లేజర్ లైట్ అయితే రావడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో వీనికి వచ్చేసి లేజర్ లైట్ ఫోటో. సో ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో అన్న చూద్దాం నీకేం వస్తుంది మళ్ళా. టేబుల్ చుట్టూ రౌండ్ వేసి వచ్చిండు, కానీ దీంట్లో ఏమొచ్చిందో ఏమో. గాలికి ఎగిరిపోయింది, అలకగా చెక్కుందేమో అని నేను అనుకుంటే చెక్ లేనట్టే. మొన్న 3D పెన్ అన్బాక్సింగ్ చేసినప్పుడు జింగ ఆడిండు కదా ఇట్లా అలా అయితే వచ్చింది. ఆడుకో ఎంజాయ్. గుండు మీద. సో అన్నకు వచ్చేసి గైస్ ఈ స్ప్రింగ్ అయితే రావడం జరిగింది. మీలో ఎంత మంది దీంతో ఆడుకున్నారో కామెంట్ అయితే ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి జింగడు, చూద్దాం జింగనికి ఏమొస్తుందో. ఇంకా కిందే ఎత్తుర్రా, మీ వాటిలో చూడరేమో ఉన్నదేమో. లేదు పెద్దగా ఉన్నది ఐటమ్, బరువు ఉంది. తీసుకోరి చెర్రీ బీర్.
చెర్రీ బీరా తాయి పడిపోయావా నీకు వద్దంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. నాకు జింగా నేను నీకు స్మోక్ స్ప్రే వచ్చినా నాకు ఇవ్వవా? కుట్టినోళ్ళకి ఇస్తారా? ఎందుకని మంచిది అందరు దిష్టి ఇచ్చేస్తా. కానీ గుర్తుంది ఓవే వాడు చచ్చిపోయేటట్టున్నాడు. ఎట్లుంది? నెక్స్ట్ వచ్చేసి గాయస్ నేనే చూద్దాం నాకేమొస్తుంది ఏం కదా అని చెప్పేసి. అబ్బో ఓ సురుము ఆడట్టుంది రో వదలే అలా వదలే. ఇంకెన్ని నీ గన్ను లాగేస్తా నీతోటి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గైస్ విజయాడు చూద్దాం విజయానికి ఏ ఐటమ్ వస్తుంది ఏం కదా అని చెప్పేసి. ఆర్ యు ఎక్సైటెడ్? నేను పట్టుకున్నప్పుడే అనుకున్నా దీంట్లో చెక్ బుక్ ఉందని చెప్పేసి. వీనికి వచ్చిన చెక్ బుక్ ఏంది? వాటర్ మెలన్. వాటర్ బుక్. వంశయోధుడు కండల వీరుడు విజయానికి వచ్చేసి గైస్ వాటర్ మెలన్ అయితే రావడం జరిగింది. వానకరంగా నేనే తింటున్నా. విజ్జిగాడు. సెకండ్ రౌండ్ లో కూడా గైస్ ఎవ్వరికి ఎటువంటి చెక్ అయితే రాలేదు. ఇప్పుడు థర్డ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. డిపి ఆడో చూద్దాం వీనికేం వస్తుంది ఏం కదా అని చెప్పేసి. కమాన్. ఏమున్నది ఉన్నది చెక్ అయితే లేదు. వాటర్ బాటిల్ సెల్లో చాక్లెట్ వచ్చింది తింటావా? పెన్ ఫ్రీ వచ్చిందా? ఇలా పెన్ ఫ్రీయా? సెలో పెన్ ఫ్రీ. సెల్లో బాటిల్ చాక్లెట్ వచ్చింది. వాటు చాక్లెట్ తిను. తినరా ఇప్పుడు చక్కెర గోళ్ళు ఉంటాయి అలా. చక్కెర గోళ్ళు కాదు పాడుతుందా చూడాలి. తెల్లగా మాడుతుందిరా. థర్డ్ రౌండ్ లో ఫస్ట్ ఓపెన్ చేసిన డింపియానికి వాటర్ బాటిల్ అయితే వచ్చింది. వాటర్ ఇక ఎంజాయ్ పండగ. సెకండ్ వచ్చేసి అన్న చూద్దాం అన్నకేం వస్తుంది ఏం కదా అని చెప్పేసి. అన్న కమాన్. ఇక దీంతో పని లేదు. పెద్దదే ఉన్నది రొయ్యలో. కోపు సో అన్నకు వచ్చేసి గాయస్ థర్డ్ రౌండ్ లో ఏమొచ్చిందంటే కోప్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జింగాడు చూద్దాం జింగానికి ఏ వస్తా అని చెప్పేసి. జింగా ఓపెన్ అప్. దీని అవసరమా? పక్కపో. ఓ ఎనుకునే వాళ్ళు ఉండొచ్చు. ఏమన్నా ఏమున్నా నీకే ఊగుతుందా? ఏమున్నా అదే బాక్స్ లోపల కరెక్ట్ ఫిక్స్ అయి ఉంది. ఫిక్స్ అయి ఉండడం వల్ల అది ఊగలేదు. సో ఊగపోయే వరకు మనోడు దానిలోనే ఉన్నా అనుకున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ వానికి వచ్చేసి బ్రష్ అయితే వెళ్ళింది. జింగా కొత్తదే ఏం కాదు. నీకు దూసుకోనికి బాల్ దూసుకొని రియాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. చెక్కే అనుకుంటు అది ఊగలేగా మన. సో ఇప్పుడు వచ్చేసి నేను చూద్దాం నాకేం వెళ్తా ఏం కదా అని. బ్రా అన్నకు ఆర్పీకి వెళ్ళాలి. హల్కా ఉంది ఏం లేదు ఇలా. ఏదో చిన్న ఐటమ్ నట్టున్నది లేదు. ఆర్పీక్
స్మైల్ బాల్స్. థర్డ్ రౌండ్ లో కూడా గైస్ లక్ అయితే పలకలేదు. నాకు వచ్చేసి 3 స్మైల్ బాల్ అయితే వచ్చినాయి. ఏం చేయాలి వీటిని? ఆడుకుందాం క్రికెట్ బ్యాట్ ఇది బాల్. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ ప్లేన్ గా ఆడు చూద్దాం. ప్లేన్ గానికి ఏం వెళ్తుంది ఏం కదా అని చెప్పేసి ఓపెన్ చేయరా. ఇక చెక్ అయితే కాదు. అరే నీకే నేనైతే కొట్టలేదు. వాళ్ళ గైస్ ప్రతీకార చర్య చాపం. జింగాడు విజ్గానికి సెంటు కొట్టినందుకు వాడు ప్రతీకారం అయితే తీర్చుకుండు. వానికి మొత్తం ఇది షేవింగ్ స్ప్రే ఫోమ్ అయితే కొట్టిండు. సో ఇది మన థర్డ్ రౌండ్ ఫినిష్ కదా. థర్డ్ రౌండ్ ఫినిష్ అయిపోయింది గైస్. ఎవ్వరికి కూడా చెక్ అయితే రాలేదు. ఇప్పుడు ఫోర్త్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. కమాన్ ఆయన ఓపెన్ చేయదో ఒకటి. ఏంటిరా ఎవరికి వాడతావు? నీకు ఇది బ్రష్ ఉంది. ఇప్పుడు దీంతో పోసి కడుక్కోపోయి ఏదేమైనా జింగా నీ మొత్తం కంప్లీట్ అయిపోయింది నీ అవతారానికి. జింగాని ఒకసారి చూడు నిజంగా కయ్యటం ఒక స్టిల్ ఇస్తా ఒక నిమిషం. సో డింపియానికి వచ్చేసి గైస్ ఆర్పిక్ అయితే వచ్చింది. సెకండ్ ప్లేస్ లో అన్న. చూద్దాం అన్నకేం వెళ్తుంది ఏం కదా అని. అన్న కమాన్. పెద్దదే ఉంది అప్పుడు వస్తలేదు. ఈ సైడ్ ఇట్లా జంప్ అవుతుంది. బాల్ ఆల్రెడీ వెళ్ళినాయి. సో అన్నకు వచ్చేసి గైస్ ఒక టీ షర్ట్ అయితే వచ్చింది. మీరు చూడొచ్చు. నాకు వస్తా అసలు భలే ఉంది. సో అన్నకు వచ్చేసి ఫోర్త్ రౌండ్ లో టీ షర్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నేనే. చూద్దాం నాకేం వెళ్తుంది ఏం కదా అని. నువ్వు తీయలే కదా జింగాడు. కమాన్ జింగా. నాకు వద్దిగా హెయిర్ కలర్ ఎవరికైతే తెల్లెంటికి ఎక్కునే వాళ్ళకి డొనేట్ చేసేది. తాత కలర్ వేసుకుండు. కలర్ వేసుకుండు. వేసిండు. అయితే వేసుకోపోతే వేసుకో. గైస్ మా అందరిట్లలో తెల్లెంటికలు మన ముసలి తాతకే ఉంటే అందుకే వీనికే డొనేట్ చేస్తున్నా. ఒక ఫోటో. బట్ తాత అని కాదు, నిజంగానే ఉంటే తెల్లెంటికి అందరికంటే ఎక్కువ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను. చూద్దాం నాకేం వెళ్తుంది ఏం కదా అని. అవేమో ఉందా హైలా కోడి రెట్ట వెళ్ళాలి. కోడి రెట్ట చూద్దాం. 1 సెకండ్. ఆవురే పట్టుకో. ఈ బుడపరగా ఏబిసీలు ఉంటాయి చూడు. బండలు అయితే వెళ్ళింది నాకు. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? ఏబిసీలు నేర్చుకోన్నా. ఏ ఫర్ apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish. అయిపోయా మనకి ఏబిసీలు వచ్చినాయి. సో దీంతో తర్వాత ఆడుకుంటా నేను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి విజయ్ ఆడు. చూద్దాం విజయానికి ఏం వెళ్తుందో. కమాన్ విజయ్. ఊతుంది అంటే చెక్కలేనంటే ఇలా ఏమన్నా పూసేస్తే ఫస్ట్ చేతి పెట్టిన వాళ్ళకే ఊతా. సరే తినేస్తే అశోక పౌడర్. అరే చేతి పెట్టింది నేనే కారా. చెప్పినా చేతు ఫస్ట్ వాళ్ళు పెడతారో వాళ్ళకి అరుగుతా అని.
నేను ఎందుకు అప్పటి నుంచి ఎగ్జైటెడ్గా ఉన్నా అంటే ఇవి అన్ని బాక్స్లల్లో ఒక దాంట్లో దాంట్లో కంపల్సరీ తినే ఐటమ్ ఉంటుంది. ఫస్ట్ ఏదైనా తినే వస్తే తీసుకుందామని ఓపెన్ చేస్తున్నా కానీ తినే వస్తలేదు. క్యాన్సల్ పొక్కలు పడవాలి. ఇళ్ళకే అంటే మొత్తం డబ్బా ఇస్తావు. నాకే రుద్దామని ప్లాన్ వేసిండు గైస్, బట్ సక్సెస్ఫుల్. నేనైతే ప్లేయర్ గానికి రుద్దినా, వాడు మన నాకు రుద్దిండు. సో 4th రౌండ్ లో కూడా ఎవ్వరికి ఇప్పటి వరకు చెక్ అయితే రాలేదు. సో ఎన్నునేరా 1 2 3 4 6 ఒకటి ఎక్స్ట్రా ఉంది. సో ఈ 6 చూద్దాం గైస్ ఎవరికి చెక్ వెళ్తుంది ఏం కదా అని చెప్పేసి. తాతగారు వచ్చేయండి, తాతగారు వచ్చేటి వేళ చెక్కు చేస్తుంది. పట్నం అంటే అదే ఏం లేదు మరి సౌండ్ అయితే లేదు లేదురా. ఏమో కటకడ ఏదో టకడక అంటుంది కానీ తీరా తీ. అరే నాకు సక్సెస్ఫుల్ గా గాయస్ మీరు చూసినట్లయితే SBIది 50,000 రూపీస్ చెక్ అయితే వీనికి రావడం జరిగింది. ఇక సైన్ చేసేద్దాం. 50,000 రూపీస్ చెక్ సైన్ అయితే వేసేసిన. యో డింపియా కంగ్రాచులేషన్స్. సో ఛాలెంజ్ వచ్చేసి మనోడు 5 రోజులు రాకుండా జాక్ పాట్ అయితే కొట్టేసిండు. 50,000 రూపీస్ చెక్ వచ్చేసి గెలిచిండు. సో తెలుసుగా ఎట్లా డిపాజిట్ చేస్తావు ఏడరా ఇది నువ్వు చేసేది మీ మండలా వానికి రా వచ్చింది వాడే నువ్వు ఎత్తుర్రు ఫోటోలు మనం దిగాలి. 50,000 రూపీస్ చెక్ ఏదైతుందో గాయస్ వాడు గెలిచిండు కాబట్టి ఆవురా వానికి ఏనేర్రి ఫోటోలు మనం దిగాలి. కంగ్రాచులేషన్స్. ఎట్లా అనిపిస్తుందిరా గెలిచినందుకు? వస్తుందో రాదో అని అనుకున్నా కానీ నాకే వచ్చింది. 50,000 రూపీస్ తో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మాకు ఇద్దాం అనుకుంటున్నా. నాకేమని ఉండే అంటే జింగన్కి వెళ్తుందేమో అనుకున్నా. అసలు జింగన్ కన్నా విజయాన్ కన్నా వెళ్తా అనుకున్నా. కాకపోతే లాస్ట్ రౌండ్ లో మళ్ళీ మీరు అదృష్టం పలికింది. మళ్ళీ ఇంకోటి ఉన్నది బాక్స్ నీకు. ఈ 50,000 నుంచి మీరు ఏమైనా చారిటీ చేద్దాం అనుకుంటున్నారా? ఏదో బాగుంది. ఈ 50,000కి ఏమైనా చారిటీ చేద్దాం అనుకుంటున్నావా? చెప్పండి ఎంతరా? ₹1 నేను తీసుకొని మిగతా మీకే ఇచ్చేది. వాడిని మీరు చిన్నపోవడం వానికి ఎక్కువ అది లేదు ఇది లేదు అంటారు కదా. వాడిని ఐడియా చూడుర్రి. కెమెరా ఉందని ₹1 తీసుకొని 49,999 మాకు ఇస్తారట. అరే నువ్వు మాకేమి ఇవ్వకున్నా సరే కానీ 50,000 దావత్ అయితే ఇవ్వాలి కంపల్సరీ. సరేనా? విన్నింగ్ ప్రైజ్ కాబట్టి. చలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 2nd ప్లేస్లో అన్న చూద్దాం అన్నకి ఏం వెళ్తుందో. ఏది ముట్టుకుంటే అదే ఓపెన్ చేయాలి. అరే పెన్నీరా పెన్ వచ్చిందిగా నా తల్లి సంతకం పెట్టినా ఇవాటిగా పెన్ను పేపర్తో విద్యావంతుని మీకు కావాలని ఫోటో ఊకేనా అని ఫోటో. సో 2nd ప్లేస్లో అయితే గైస్ అన్నకు లాస్ట్ రౌండ్లో బుక్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జింగాడు చూద్దాం జింగానికి ఏమవుతుందో. జింగా ఓపెన్ తమలా పాక్ ఇదే కావాలి. ఏదైతే వీళ్ళు మస్తు పెద్దగా ఉన్నారు. ఇగో ఫుల్ బరువు ఉంది. ఇద్దాం స్కై షాట్లు. దివాళీ బోనాంజా ఫస్ట్ వచ్చింది దీనికి స్కై షాట్స్. గైస్ అప్పటి నుంచి ఇగో ఫోమ్ క్రీలు అవోటి ఇవోటి పూసిరు. లాస్ట్ చెక్ కొత్త నువ్వు తీసుకున్నావుగా చెక్ ముచ్చడే పని ఏమో చేద్దామని కిందనే పేల్చిర్రు. లాస్ట్ రౌండ్లో గైస్ మీరు కనుక చూసినట్లయితే జింగన్కి స్కై షాట్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ నేనే చూద్దాం నాకేమొస్తాయి ఏం కదా అని.
ఏంటిది సైడ్ జర్ పిచ్చే మోడ్ నేను కాదు నేను పెట్టేసి మోడ్ నా బుద్ధులలో కొడతాను పిచ్చే మోడ్ రావాలి కదా మన బండి దానికి 2 రాలేదు పిచ్చే మోడ్ ఇంకోటి 1 more అది కూడా రాదు అది కూడా రాదు గిట్లేంద్రా ఇవి సో 2 పార్టీ పాప్స్ వచ్చేసి గైస్ ఫెయిల్ అవుతాయినాయి. ఇవి ఏమైందో మేము రీసెంట్గా తెప్పించినాయి 2 ఫెయిల్ అయినాయి. ఇప్పుడు ఫెయిల్ అయినాయి. నెక్స్ట్ ఓపెన్ చేసేది మన ప్లేన్ కాడు. చూద్దాం వీనికి ఏమొస్తుంది ఏం కదా అని. ప్లేన్ ఓపెన్ చేయరు ఇంకా ఏదో ఒకటి ఇష్టం. ఏముందా చూడని ప్లేన్ గా దాంట్లో ఏముంటుందో అని ఉరికితే చూడొచ్చు. కోరుకున్న దాంట్లో ఫస్ట్ డింపియాడ్ వచ్చింది కాబట్టి మనకు ఒక ఎక్స్ట్రా ఛాన్స్ లాస్ట్ది. ఓపెన్ అప్. అందరికీ గాయస్ ఒక హింట్ అవుతుంది. అదేంటిది అంటే ఒక బాక్స్లో చాక్లెట్ ఉంది అన్నట్టుగా. సో అందుకోసమే లాస్ట్కి రాగానే మొత్తం ఉరుకుతా ఉన్నాం. డింపియానికి వచ్చిందే పనికి రా. అది ఒకటే రాలే మళ్ళా. జ్వరం అయితే చాక్లెట్ తినద్దురా. అవును కరెక్టే. తీసుకుపోయిగా నేను చెక్కు గెలిచినా కదా, చెక్కు గెలిచినందుకు మళ్ళీ నాకు సెకండ్ సార్కి చాక్లెట్ అయితే వచ్చింది. వీళ్ళకి ఆరోసారికి లాస్ట్ సార్ నేను చెక్కు గెలిచిన. వీళ్ళకైతే ఇప్పుడు స్వీట్ వస్తున్నా. నేనైతే నిజంగా డింపియానికి వస్తాను అస్సలే అనుకోలేదు. సో ఫైనల్లీ గైస్ ఇవి మేము ఓపెన్ చేసిన 50,000 వర్త్ మిస్టరీ బాక్సెస్. ఐ హోప్ మీ అందరికీ నచ్చినాయి కావచ్చు. ఒకవేళ మీ కనుక వీడియో నచ్చినట్లయితే వీడియో అయితే లైక్ చేసేయండి. త్వరలోనే ఏదైనా ఒక వ్లాగ్ వీడియోలో అందరం వెళ్తాం. దీని చెక్ ఏదైతే ఉందో అది డిపాజిట్ అయితే చేసి వస్తాము. నేను చేసుకుంటా. నాకు అనుకుంటారా అంటే ముసలాడినా సరే చేసుకోవాలి. వీళ్ళు చేసుకోవద్దా చేసుకొని. సో చెక్ ఏదిరా నాది జోలో దాచి పెట్టుకున్నా. ఓకే 800K కంప్లీట్ అవ్వగానే ఈరోజు 50,000 రూపీస్తో మేమందరం ఛాలెంజ్ని కండక్ట్ చేసినాం కదా. ఇదే 800K కంప్లీట్ అయినాక మన సబ్స్క్రైబర్స్తో అయితే కండక్ట్ చేస్తాం. ఫటాఫట్ కంప్లీట్ చేసేయండి. చేయరు తొందరగా. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.